ట్రంక్ రోడ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమునకు పూలమాలలు వేసి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ పై అక్రమ కేసులు పెట్టడం, వారికి సహకరించిన వారిపై కేసులు పెట్టడం గురించి నిరసన తెలియజేయుచున్నాము. కూటమి ప్రభుత్వం హామీలను అడగకుండా ఉండేందుకు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆరోపించింది. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆకువీడిలో బలవంతంగా గుడి కట్టాలని చూడడం, చర్చిల మైకులు తీయించడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్దమని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ కార్యకర్తలు, పెద్దలు పాల్గొన్నారు. శ్రావణ్ కుమార్ గారు దళిత క్రైస్తవులను ఉద్దేశిస్తూ ఈరోజు డిప్యూటీ స్పీకర్ గా ఏపీకి ఉన్నటువంటి రఘురామరాజు గారి యొక్క నియోజకవర్గమైన ఉండి నియోజకవర్గంలో చర్చిల పైన మైకులు ఉండకూడదు అని ఆ యొక్క నియోజకవర్గంలో అన్ని చర్చిల మీద నుంచి మైకులు తీసేపించాడు. ప్రజా వ్యతిరేకతలతో మసీదుల మీద, హిందూ దేవాలయాల మీద కూడా మైకులు తీసేపించేశాడు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఎవరికి లేని కష్టం ఒక రఘురామరాజు గారికి ఎందుకు వచ్చింది? మరి క్రైస్తవుల మీద ఎంత వివక్షత ఎందుకు ఆయనకి? ఈ మత కలహాలు మేపడానికి ఒక దళిత వారికి వెళ్ళి చర్చి దగ్గర రామాలయం కట్టాలనే పట్టుదలతో క్రైస్తవులను తిరస్కరిస్తూ మీ బతుకులంతా మీరంతా మాల జాతరలో ఏం చేయగలతా చూస్తాం సంగతి అని చెప్పి బెదిరించిపోతే మరి వాళ్ళు తిరగబడి మా వాడలో అయ్యా మీరు పెద్దవాళ్ళు, మేము తెలుగుదేశం పార్టీలో పదవుల్లో కూడా ఉన్నాము, మా మాట గౌరవించాలి మరి ఎన్ని వారు చెప్పినా కూడా వినకుండా కేవలం మత కలహాలు నేపాలి, ఈ క్రైస్తవుల్ని ఎప్పుడు మనకు ఓట్లు పడవు, వీళ్ళ వల్ల మనకు వచ్చిన లాభం లేదని కేవలం ఒక వివక్షతతో ఆయన ప్రవర్తించిన ధోరణి అసలు ఏమాత్రం కూడా సామాన్య పౌరుడు కూడా హర్షించదగ్గనే విషయం కాదు. అలాగే ఆయన నియోజకవర్గంలో అనేక మందిరాలు కూర్చాడు. అలాగే 130 చర్చిలకి ఆయన నోటీసులు కూడా ఇచ్చాడు. ఇంతవరకు 175 నియోజకవర్గాలలో ఏ ఒక్కరు కూడా ఇంతవరకు చర్చిలకి నోటీసులు ఇవ్వలేదు. కేవలం ఒక రఘురామరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగ పదవులు ఉండి కూడా ఆయన విలువగా ఇస్తుంటే కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా నెమ్మది నీరెత్తినట్టు చూస్తున్నారే తప్ప ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నా కూడా కనీసం మాట్లాడే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఆయన చేసే అరాచకాలను ఎదుర్కొంటుంటే రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారని ఈరోజు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల మీద అక్రమంగా కేసు పెట్టారు. వారికి సహకరించి వచ్చినటువంటి మరి ప్రశ్న టీవీ CEO రావణ్ గారి మీద కూడా మరి కేసు కట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక కేసులో ఆయనకు బెయిల్ ఇస్తే ఇంకొక కేసులో బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకొక కేసు. ఏంటంటే ఇదంతా కూడా ఇది నిజంగా ఆయన తప్పు చేస్తుంటే పోలీస్ ప్రభుత్వానికి వారి యొక్క చూసుకొని బెయిల్ వచ్చిందంటే వేరే ఒక కొత్త కేసు కట్టి చేస్తుంటే చిన్నపిల్లగాలు కూడా అనుకుంటున్నారు. ఈరోజు సామాన్యమైన ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇది కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు అని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అందరికి అర్థమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు మరి దేశంలోనే అతి పెద్ద మేధావులుగా పేరు పొందినటువంటి ఆయన పెద్ద వయసు కలిగిన వారు ఎందుకు ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. జై భీమ్రావ్ భారత్ పార్టీ అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించాము. అయ్యా మాకు మీరు ఇచ్చిన ఈ రాజ్యాంగం, మాకు మీరు కల్పించిన హక్కులు ఏ మాత్రం కూడా ఉపయోగపడడం లేదు. ఈ పాలకులు ఆ యొక్క రాజ్యాంగపరమైన హక్కులు మాకు అందించడం లేదు, రాజ్యాంగాన్ని ఏ మాత్రం కూడా అనుసరించట్లేదని వారికి మేము తెలియజేసుకోవడం జరిగింది.
మరి ఈ మాటలు వింటున్నటువంటి ప్రభుత్వ అధికారులు, మరి ముఖ్యంగా పోలీసు వారు, రెవెన్యూ వారు, ఈ ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. వీళ్ళ మాటలు విని మీరు తప్పుడు పనులకు కానీ సహకరిస్తే, వాళ్ళ కుటుంబాలకి, కుటుంబాలకి, పగలకి మీరు సహాయపడితే మళ్ళీ కొంత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు మీ కుటుంబాలు రోడ్డు పడతాయి. దయచేసి ఎవరు ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద రాజకీయ మరి హోదాలో ఉన్నా వారు చెప్పే మాటలు కాదు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారంగా మీరు పరిపాలన ప్రజలకు అందించే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని మేము ప్రభుత్వ అధికారులకి మనవి చేస్తున్నాం. పోలీసులు అన్నగా అధికార పార్టీ బానిసలు కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క ఆలోచన ప్రకారం నడవడానికి వారు ఏమో సొంత జీతాలను ఇవ్వడం లేదు. కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవక మునిపే ప్రభుత్వ అధికారులు కూడా రాజ్యాంగబద్ధంగా న్యాయమైన చట్టాన్ని అనుసరిస్తూ పరిపాలన అందించే విధంగా సహాయపడాలని అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలకైనా కానీ ఇద్దరికి మీరే అధికారులే కాబట్టి న్యాయంగా మీరు పరిపాలన అందించే విధంలో సహాయపడాలని అధికారులు కూడా మేము ఈ విషయంలో సూచన తెలియజేస్తున్నాం.